వెల్కమ్ టు మెగా 9 టీవీ. తిరుపతిలో అంతా మంచే జరగాలని శ్రీ వెంకటేశ్వర స్వామి నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి గెలుపుపై ఆయన స్పందించారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వంపై పోలుస్తూ ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది లేకుండా పోయింది అన్నారు. పార్టీ నేతలెవరికి వైసీపీ స్వేచ్ఛ ఇవ్వలేదని, ఇకనైనా నిజాలు మాట్లాడడానికి నీకు చేతులెత్తి ఇకనైనా నిజాలు మాట్లాడాలని నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. దేవుడి మీద నమ్మకం పెట్టి ప్రజల మీద నమ్మకంతో మొత్తం కూడా నిజాలే మాట్లాడాలని కరుణాకర్ రెడ్డికి అరణి శ్రీనివాసులు సూచించారు. ఈ రోజు తిరుపతి నియోజక వర్గములో ఉప మేయర్ ఆయన కొడుకు ఎన్నికల్లో నిలిస్తే గెలిచిపోతామనే ఒక ముందే ఆలోచనతో అన్ని ఏర్పాట్లు 5 సంవత్సరాలు ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక ఎన్జిఓ సొసైటీ కాలనీలో ఎన్జిఓ స్థలాన్ని కూడా కింద హోటల్ పెట్టి నిర్మించి హోటల్కు అద్దెకిచ్చి పైన ఆఫీసుకు కూడా నిర్మించుకోవడం జరిగింది. ఇటువంటి అన్ని చోట్ల తిరుపతిలో వారికి కావాల్సిన చోట్ల గవర్నమెంట్ స్థలాలు అన్ని కబ్జాలు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కూడా అన్నింటినీ కూడా వారి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కూడా కబ్జాల నుంచి కూడా బయట తీసే రోజులు వస్తున్నాయి. ఖచ్చితంగా చేస్తాం. ముఖ్యంగా ఆయన కొడుకులు అభినయ్ రెడ్డి కూడా చిత్తు కూడా మొన్న ఓడిపోవడం జరిగింది. ఈరోజు ఉప మేయర్ కార్పొరేషన్లో ఎన్నిక జరగడం జరిగింది. నిన్న జరగాల్సిన ఎన్నిక ఈ రోజుకు వాయిదా పడింది. దానికి కూడా మా పైన అబండాలు వేస్తున్నాడు. మమ్మల్ని మేము కిడ్నాప్ చేస్తామంట. మేము తిరుపతిలో ఏ రోజైనా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ మన కూటమి పార్టీ కానీ ఎప్పుడైనా ఎవరినైనా కబ్జాలు చేసి దౌర్జన్యాలు చేసి గుండాగిరి చేసి దౌర్జన్యంగా ఇండ్లు కట్టుకునేది ఏదైనా ఒక్కటి చూపించండి. 20-30 సంవత్సరాలలో కరుణాకర్ రెడ్డి గారు నేను చెప్తా, ఒకటి చూపించండి. మీరు మైక్లో ప్రెస్ మీట్లలో మీరు మాట్లాడతారు, ఒకటి చూపించండి. మేము సమాధానం చెప్పేదానికి రెడీగా ఉంది. ఎన్డీఏ కూటమి నాయకులు పలానే నాయకుడు ఒకటి కబ్జా చేశాడనేసి చూపించండి. ఏదైనా కష్టార్జితంతోనే కూటమి నాయకులు చేసుకుంటారే తప్ప నీ మరి దౌర్జన్యాలకు గుండాయిజీకి పోడు. అటువంటిది ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నికలు, నిన్న జరగాల్సిన ఎన్నికల్లో మేము కిడ్నాప్ చేశాము, మేము ఎన్నికలు పోస్ట్పోన్ చేసుకున్నాము, మాకు కోరం లేకుండా వచ్చేసామని అబండాలు వేశాడు. నిన్ననే మాకు కోరం ఉంది, నిన్ననే మేము గెలిచేవాళ్ళం. వాళ్ళ కోరం లేదు కాబట్టి వాళ్ళు రాలేదు. వాళ్ళు వస్తే వాళ్ళు ఓడిపోతారనే ఒక దురుద్దేశంతో మా పైన నిందలు నిరాదరణలు, మా మంత్రి గారి పైన నిందలు నిరాదన చేశారు. ఆఖరికి మా తనయుడు మదన్ పైన కూడా డోర్లు రాత్రంతా ఎక్కడ డోర్లు తట్టాడో, ఎవరి తలుపులు తీశాడో, చిన్నపిల్లకాయల తలుపులు తీశాడో మాకైతే తెలియదు. ఆ తలుపులు తీశాడనేసి కూడా అతని పైన కూడా నిందలు కూడా మోపాడు. నేను ఒకటే చెప్తున్నా కరుణాకర్ రెడ్డి గారికి, మీ సంస్కృతి మాకు లేదు, విచారించుకోండి. ఈరోజు నీ దగ్గర 49 మంది కార్పొరేటర్లు నీ దౌర్జన్యాలతో గెలుచుకున్నారు. నీతి నిజాయితీగా గెలవలేదు వాళ్ళు ఎవరు. నువ్వు గెలిపించుకున్నావు, సరే ఓకే గెలిపించుకున్నావు. 3.5 సంవత్సరం మేయర్గా కూడా ఒక అధికారం ఇవ్వలేదు, ఒక మైక్ ఇచ్చి మాట్లాడలేదు, ఆమెకు సీట్ ఇవ్వలేదు, ఆమె కూర్చునే ఒక మేయర్ గౌరవం ఇవ్వలేదు, కార్పొరేటర్లకు మైక్ ఇచ్చి మాట్లాడే స్వేచ్ఛ లేదు. వాళ్ళు చెప్పిన పని ఒక్కటి కూడా మున్సిపల్ కార్పొరేషన్లో పని జరగలేదు. 49 మంది విసిగి వేచారారు. ఈరోజు మాకు 26 మంది సపోర్టుతో మా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు గెలిచాడు. ఇది అర్థం చేసుకోవాలి కరుణాకర్ రెడ్డి, బాగా అర్థం చేసుకోవాలా. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలా. అయింది ఈ రోజుతో, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇంక మీదట ప్రెస్ మీట్లలో కూడా అబండాలు మాట్లాడు, అబద్ధాలు చెప్పడు. నిజంగా ఆయనకు ఒంటిలో రక్తం ఉంటే నిజాలు మాట్లాడమని మేము ఆయన చేతులెత్తి నమస్కరిస్తున్నాం. దేవుడి పైన భక్తి ఉంటే చేతులెత్తి దండ పెట్టమని నమస్కరిస్తున్నాం. అబద్ధాలు మాట్లాడదని చెప్తున్నాం.
వినేవాళ్ళు ఎవరు లేరు తిరుపతి ప్రజలు. అది ఆయనకు తెలుసు. రాజకీయ సన్యాసం తిరుపతి ప్రజలు ఇచ్చేశారు. వాళ్ళ కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు. కరుణాకర్ రెడ్డి కొడుకు, ఆయన శాపంతో కరుణాకర్ రెడ్డి కొడుకు కూడా మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయనకు కూడా అంత అత్యధిక తక్కువ ఓట్లతో గెలుపొందడం జరిగింది. ఇంకా రాజకీయ వాళ్ళ కుటుంబానికి లేదు, ఆఖరికి ఇంకా భవిష్యత్తు లేదు వాళ్లకు. ఖచ్చితంగా రాబోయే ఇంకా మీద ఏ ఎన్నికలు వచ్చినా కూడా తిరుపతిలో ఈరోజు మేమంతా చెప్తున్నాం, ఎన్డీఏ కూటమి నాయకులు బలంగా ఉన్నాం. మా నాయకులు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ లోకేష్ గారు, నారా లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా పటిష్టంగా పార్టీని నడపగలిగే శక్తి, అనుభవం కలిగిన, చరిష్మా కలిగిన నాయకులు. వీళ్ళ అడుగుజాడల్లో ఖచ్చితంగా కూడా మేమందరం కూడా నడిచి తిరుపతి నియోజకవర్గాన్ని ప్రశాంతత వాతావరణం నెలకొల్పుతాము. అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపిస్తాము. మీకు తెలుసు తిరుపతిలో ఎవరి ప్రభుత్వంలో అభివృద్ధి స్టార్ట్ అయింది, ఎవరి ప్రభుత్వంలో పూర్తవుతాయి అనేది కూడా అందరికీ తెలుసు.